అనమాట. ఇంక ఇక్కడైతే మీకు ఒక పర్సన్ని చూపించాలి, అదేంటి అనేది లాస్ట్లో చెప్తాను మీకు, సరేనా? ఈ పర్సన్ని చూసారు కదా, గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ లాస్ట్లో చెప్తాను నేను. హలో గైస్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మా 9 years బ్యాక్ ఫంక్షన్ ఆల్బమ్ అయితే వీడియో తీసాము, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే చిట్టల్లి వచ్చేసింది. స్టార్ట్ అనగానే మీరు తనను కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఆల్రెడీ పిన్ని పిన్ని అని పిలుస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ బంకావారి ఓణీల వేడుక, అంటే మేము బంకా అనమాట. ఇంకా 6/6/2019 అంటే సమ్మర్ హాలిడేస్ అవి. నేను సెవెంత్ అయిపోయి 8th జాయిన్ అయ్యే టైం అనమాట. ఇంకా హాలిడేస్ 6 డేస్లో అయిపోతున్నాయి, స్కూల్స్ ఓపెన్ అనగా ఆ టైంలో మాకు ఈ ఫంక్షన్ జరిగింది. ఇంకా మా అక్క పేరు వచ్చేసి రమ్య, నా పేరు వచ్చేసి సుప్రియ. తినే అనమాట మా అక్క, ఇది నేను, మళ్ళీ ఇది మా అక్కే. ఇంకా నేనైతే 7th అయిపోయి 8th వెళ్తున్నాను అనమాట. ఇంకా మా అక్క మాత్రం 9th అయిపోయి 10th జాయిన్ అయ్యింది అప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అక్క మెహందీ చూసారా ఎంత రెడ్డిష్గా పండిందో మాకు అప్పుడు, ఎందుకంటే పెట్టుకుందాం మేమే ఒకరు పెట్టేసుకున్నాం అనమాట. అప్పట్లో మెహందీ ఆర్టిస్టులే, ఇప్పుడు కాదు. ఇంకా తను కూడా ఈ పిల్లే మా అక్కే, నాలాగే ఉంది కదా ఇక్కడ. అసలు ఆ చైన్ చూసారా, స్టైల్ మోడల్ ట్రెండింగ్లో ఉంది అప్పుడు ఆ చైన్. సో అది కొనింది మా మమ్మీ మా కోసం. ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను కూడా, నా స్టిల్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నా ఫేస్ చూసి మాత్రం మీరు భయపడొద్దు, అది నేనే. ఇంకా మా అక్క అయితే అప్పట్లో చాలా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. మనం ఇలా ఉన్నాం, ఓకే. సమ్మర్ కాబట్టి అసలు స్వెట్ మామూలుగా లేదు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇది మా స్టేజ్ అనమాట, 8 years బ్యాక్. ఇంక ఇదైతే మా స్టేజ్ అనమాట. ఇంకా అప్పట్లో కమెంట్స్ మాత్రం చేయకండి, దాని కాస్ట్ ఎంత దీని కాస్ట్ ఎంత, మాకైతే తెలియదు, ఎందుకంటే చిన్నపిల్లలం కదా. మా పేరెంట్స్ని అడిగితే ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటారు. సో అడగండి గాయస్, మీరు అడగరులే, బట్ నేనే చెప్తున్నా. ఇంకెక్కడైతే ఇది నేను, నా హాఫ్ సారీ కాంబినేషన్ చూసారా, పౌడర్ మాత్రం గట్టిగా కొట్టారు, ఎవరో తెలియదు కానీ. మా అక్కకేమో కాటుకి ఎక్కువ పెట్టేశారు, నాకేమో పౌడర్ ఎక్కువ పెట్టేశారు. వడ్డానంలో కూడా చూసారా గైస్ ఎంత వేరియేషన్, ఆ పిల్లకేమో అది పెట్టారు, నాకేమో ఇది పెట్టారు. దీంట్లో కూడా చిన్న పెద్ద వేరియేషన్స్ ఉంటాయి గైస్, మీకు తెలియదు, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే తెలిసిద్ది మీ ఇంట్లో కూడా. ఇంకా ఈయనైతే తాతయ్య అనమాట, తాతగారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంక ఈవిడైతే మా పాస్టర్ గారి వాళ్ళ వైఫ్ అనమాట, పాస్టర్ అమ్మగారు. ఇంకా ఈవిడ మాకు నాయనమ్మ అయింది. ఇంకా వీళ్ళు వచ్చేస్తే మా పాస్టర్ గారి వాళ్ళ అమ్మాయి అక్క. ఇంకా తినొచ్చేసి వీళ్ళ అమ్మాయి అనమాట, తను కూడా అక్కే అయింది. ఇంకా వీళ్ళు కూడా చిన్నమ్మలు అవుతారు. ఇంకొచ్చేసరికి వీళ్ళు కూడా అత్తయ్య నాయనమ్మ, మావయ్య అత్తయ్య, పెద్ద మావయ్య పెద్ద అత్తయ్య, చిన్న మావయ్య చిన్న అత్తయ్య. ఇంకా మధ్యలో వచ్చేసరికి మా అక్క నేను, ఇక్కడ కూడా మా అక్క నేను. గైస్ ఇంకా వీళ్ళందరూ అయితే మా రిలేటివ్స్ అనమాట, మీ అందరికి తెలియదులే చెప్తే, ఇంకా వీడియో 4 గంటలు అయిపోయింది. సో తనైతే మా అక్క. ఇక్కడ కూడా హైలైట్ చేశారు, ఇక్కడ నన్ను కూడా వేయచ్చు కదా, నన్ను వేయరు, పెద్దోళ్ళే ముఖ్యం వాళ్ళకి. సో మనం సైడ్ అయిపోదాం చిన్నవాళ్ళం కాబట్టి. ఇంక వీళ్ళందరూ రిలేటివ్స్ గైస్, ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళే. ఇంక ఇది అన్నమాట అసలైన పిక్చరు, మా ఫ్యామిలీ 9 years బ్యాక్ 8 years బ్యాక్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మా మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో. మా మమ్మీ డాడీ అప్పుడు అంత అప్డేట్లో లేరు, సో ఇలా ఉన్నారనమాట. ఎందుకంటే పనులన్నీ వాళ్ళే చూసుకునేసరికి ఇలా ఉండిపోయారు, అంతగా రెడీ అవ్వలేదు. మమ్మల్ని రెడీ చేయడానికి వాళ్ళకి టైం సరిపోలేదు. ఇంకా అన్ని పనులు చూసేసరికి టైం అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మయ్య ఒక ఫోటోలో నన్ను కూడా హైలైట్ చేశారు గైస్. కాకపోతే చూసారా ఏ ఫోటో హైలైట్ చేశారు, అసలు నేను ఏమైనా బాగున్నానా గైస్? అక్కడ కొంచెం మంచి ఫోటో తీసి హైలైట్ చేయొచ్చు కదా, పోయి ఈ ఫోటో తీసుకొచ్చారు. అసలు ఇక్కడ చూస్తే నన్ను ఎవరో కొట్టినట్టే పెట్టాను ఫేస్ మాత్రం, అసలు నాకు ఇష్టం లేదనుకుంటా అప్పుడు, ఏవో మరి ఎలా ఉందో నాకు కూడా తెలీదు. ఇంకా వీళ్ళందరూ కూడా రిలేటివ్సే గైస్. ఇంకా తినైతే మా నాయనమ్మ అనమాట, మా డాడీ వాళ్ళ మదర్. నాయనమ్మ ఒక హైలైట్ ఫోటో వచ్చింది లేరా అక్కడ చెప్పొచ్చు. ఓకే పెద్ద ఫోటో ఉందంట, అది కూడా చూపిస్తాను. ఓకే ఇంకా వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే అనమాట. ఎక్కడ చూసారా మా ఫ్రెండ్ నాకు ఏదో గిఫ్ట్ ఇస్తుంది, ఏం గిఫ్టో కూడా తెలియదు, మర్చిపోయాను గైస్. సో ఇక్కడ మళ్ళీ మా అక్కని హైలైట్ చేశారు గైస్.
మళ్ళీ తననే అన్ని ఫోటోలో తననే. ఇది అసలు ఈ ఫోటో చూసారా గైస్ ఎంత బాగుందో. నేను కూడా బాగున్నాను కదా ఇక్కడ. కాకపోతే అప్పుడు మనం తెలియక ఫంక్స్ కట్ చేసుకున్నాం, ఆ ఫంక్స్ కూడా పడిపోయినాయి ఇక్కడ. అసలు ఆ ఫంక్స్ కట్ చేసుకున్నందుకు మా మమ్మీ ఎన్నిసార్లు తిట్టిందో నాకు కూడా గుర్తులేదు, అంతగానో తిట్టింది అనమాట. మనం చదివేది 7th అయినా పడిన స్టైల్ మాత్రం మామూలు కాదు గైస్. చూసారా గైస్ ఎన్ని జోక్స్ వేస్తున్నారు నా మీద. ఇది కూడా మనమే. అసలు ఎక్కడో కొండల్లో ఉన్నాను అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, వాటర్ ఫాల్స్ మధ్యలో నేను ఉన్నాను. రియల్గా ఎలా ఉంటుంది అప్పుడు మన ఫంక్షన్ ఎడిటింగ్స్. రియల్గా ఫాల్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు గైస్, బట్ ఫొటోస్లో అయినా చూపించారు. థ్యాంక్స్ ఆల్బమ్ చేసిన వాడికి థ్యాంక్స్. ఇంకా నేనైతే ఇక్కడ మంచి స్టిల్ ఇచ్చాను అనమాట. నా మెహందీ చూపిస్తున్నాను మీ అందరికి చూడండి. నిద్ర మొహలా ఉంది గైస్. ఈ ఫోటో అయితే బాగుంది. అప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది. గైస్ చూసారా, ఫోటో నాది, హైలైట్ తనది. అసలు మీరైనా చెప్పండి, ఇదేం న్యాయం చెప్పండి. ఫోటో నాది వేసినప్పుడు హైలైట్ కూడా నాదే చేయాలి కదా. ఇంకెక్కడైతే మా పెద్దమ్మ మా అక్కకు అనుకుంటా, మా అక్కకు పట్టీలు పెడుతుంది గైస్. నాకు ఎవరు పెడతారో మీకు చూపిస్తాను. నీకు ఆల్రెడీ అక్కడ కోటేశ్వర అత్తయ్య పెడుతుంది. చూపించు. నాకు కూడా మా అత్తయ్య పెట్టింది గైస్, చూపిస్తాను 1 minute. మర్చిపోయినట్టుంది. ఇదిగోండి గైస్, ఇక్కడైతే నాకు పట్టీలు పెడుతుంది మా అత్తయ్య. ఇంకా నెక్స్ట్ మా పెద్దమ్మ మా అక్క కోసం పెట్టింది అనమాట. చూసారా, ఇది ఒక్కటి మనకు ఫస్ట్ పెట్టారు. సో మనం పట్టీల విషయంలో ఒక దాంట్లో లక్కీ అనమాట. వావ్, మళ్ళీ ఇంకో ఫోటో వచ్చింది గైస్. అసలు ఈ ఫోటో చూస్తే మీరు షాక్ అయిపోతారు అంతే. చాలా పర్ఫెక్ట్గా కూర్చున్నాను కదా స్టిల్. కాకపోతే కొంచెం నవ్వమని చెప్పొచ్చు కదా. ఆ ఫోటో తీసేవాడైనా నవ్వు అమ్మ అంటే నేను నవ్వనంటానా చెప్పండి. ఒకసారి నవ్వు అని చెప్పాల్సింది. ఫొటోస్ అన్నీ అలాగే ఉన్నాయి. కొంచెం నవ్వమంటే నవ్వేదాన్నేమో. ఇంకా వీళ్ళైతే మా డాడీ వాళ్ళ కొలీగ్స్ అనమాట. వీళ్ళంతా ఫ్రెండ్స్. ఇంక ఈయన మాత్రం మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా వీళ్ళందరూ కొలీగ్స్. చూసారా, ఇక్కడ ఇద్దరు సేమ్ షర్ట్స్ వేసారు. వీళ్ళు ఏ అకేషన్కైనా సేమ్ షర్ట్స్ సేమ్ వేస్తారు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకెక్కడికి వచ్చేసరికి వీళ్ళు కూడా కొలీగ్సే. వీళ్ళందరూ వాళ్ళే వాళ్ళు. ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు. ఇంకా చాలామంది వచ్చారు గైస్, కాకపోతే నెక్స్ట్ ఫోటోలో ఉన్నాయి అనుకుంటా, చూపిస్తాను మీకు. ఇంకెక్కడ వచ్చేసరికి మా తాతయ్య వాళ్ళు, చిన్న తాతయ్య, ఇంకా 3వ తాతయ్య, 4వ తాతయ్య, ఇంకా అత్తయ్యలు. వీళ్ళిద్దరు అత్తయ్యలు అవుతారు మాకు. ఇది గైస్ నాయనమ్మది హైలైట్ ఫోటో, మా డాడీ వాళ్ళ మదర్. సో బాగుంది కదా గైస్. ఓకే, మా ఇద్దరికి రింగ్స్ తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ రింగ్స్ పెట్టే ఫోటో కూడా ఉంటుంది ఒకటి, మీకు నేను చూపిస్తాను. ఇంక ఇదైతే మా ఇద్దరి మధ్యలో కూర్చొని దిగిన ఫోటో. రింగ్స్ కూడా మీకు చూపిస్తాను, ముందు ఫొటోస్లో వస్తాయి. ఇంకా వీళ్ళైతే మా అమ్మమ్మ, మా తాతయ్య అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ మదరు, ఫాదరు. ఈ అబ్బాయి ఎవరో గైస్. ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఇంకా వీళ్ళైతే మా బాబాయ్, మా పిన్ని. వీళ్ళైతే మాకు హాఫ్ శారీస్ పెట్టారనమాట. ఈ హాఫ్ శారీస్ కట్టుకొని మేము ఈ ఆల్బంలోనే ఫొటోస్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి గైస్, మా బాబాయ్ పిన్ని పెట్టిన హాఫ్ శారీస్ అనమాట ఇవి. ఇంకా అప్పటికప్పుడు కట్టేసుకొని ఫొటోస్ దిగామన్నమాట. ఇంక ఇక్కడైతే మీకు ఒక పర్సన్ని చూపించాలి, అదేంటి అనేది లాస్ట్లో చెప్తాను మీకు, సరేనా? ఈ పర్సన్ని చూసారు కదా, గుర్తుపెట్టుకోండి. మ్యాటర్ లాస్ట్లో చెప్తాను నేను. ఇంకా మళ్ళీ మా పిన్ని అనమాట. మా పిన్ని, తను కూడా మా పిన్ని వాళ్ళ కొడుకు చిన్నోడు. ఇంకా వీళ్ళందరూ రిలేటివ్స్ గైస్, వీళ్ళంతా రిలేటివ్సే. స్కిప్ చేసేద్దాం, మీకు తెలియదు కాబట్టి. ఇంకెక్కడైతే ఛాలెంజింగ్గా నిల్చున్నాం అనమాట మేమిద్దరం, నువ్వా నేనా అన్నట్లు. కానీ అక్కడ ఎవరు కాదు, ఇద్దరం వల్ల. చూసారు అసలు ఫేస్లు అట్టున్నాయో వాడిపోయినాయి. సమ్మర్ కదా, సమ్మర్లో అసలు స్వెట్కి ఫంక్షన్ పెట్టుకున్నామంటే మేము చాలా గ్రేట్. ఫంక్షన్స్ అన్నీ సమ్మర్లోనే ఎందుకు జరుగుతాయి నాకు అసలు అర్థం కాదు గైస్. నన్ను అడిగితే చలికాలంలో పెట్టుకోమని చెప్తాను.
ఇంక ఇది కూడా నేనే అనమాట. ఇక్కడ కూడా ఏడుస్తున్నాను, ఫొటోస్ వద్దు అని. చూసారా నా కళ్ళు ఎలా ఉన్నాయో, అందమైన కళ్ళని ఇలా చేసేసారు గైస్. స్టిల్ మాత్రంగా టీచింగ్ గైస్. స్టిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంక ఇదేనమాట మా అక్క. చాలామంది ఈ ఫోటో చూసి మీ మమ్మీలా ఉన్నావు అంటారు. అసలు మా మమ్మీలా ఉండేది నేను అని వాళ్ళకి ఎలా చెప్పాలి గైస్? చెప్పండి మీరైనా. సో వీళ్ళంతా మా పిల్ల బ్యాచ్ అనమాట. సో మళ్ళీ మా బాబాయ్ భన్ని వచ్చారు, మా తమ్ముడు అనమాట. ఇంక వీళ్ళందరూ మా పిల్ల బ్యాచ్. మా నిజం చెప్పాలంటే మా కజిన్స్ అందరూ పిల్ల బ్యాచ్లే. సో మా ఏజ్లో మా కజిన్స్ ఉండరు అనమాట. ఇంక వీళ్ళిద్దరు వచ్చేసి మా పిన్ని అనమాట. మా బాబాయ్ లేరు. ఇంకా మా పిన్ని అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. మా పిన్ని, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత పెద్దగా ఉన్నారో మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇంకా మా బాబాయ్ అనమాట. ఇంక వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఇంకా వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్. మళ్ళీ మా అమ్మమ్మ ఒకసారి వచ్చింది ఇక్కడ. మా పెద్దమ్మ, చిన్నమ్మ వీళ్ళు కొంచెం దూరంగా ఉంటారనమాట. అయినా సరే రిలేటివ్స్, దగ్గర రిలేటివ్సే. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఫ్రేమ్లో వచ్చారు, సేమ్ షర్ట్ వేసుకొని. ఇంకా మళ్ళీ నేను ఇక్కడ హైలైట్ వాటర్ ఫాల్స్లో, చెట్టు కింద, ఫ్లవర్స్, అరేంజ్మెంట్స్ బాగున్నాయి గైస్. రియల్గా ఆ వ్యూలో నేను ఎప్పుడు ఫోటో తీయలేదు, బట్ ఇక్కడైతే వచ్చాను. వావ్, ఇది కూడా నేనే గాయస్. చాలా బాగున్నాను కదా. మా ఇద్దరిలో ఎవరు బాగున్నాను అన్నది మీరే కమెంట్ చేసేయండి. నాకు తెలుసు నేనే బాగుంటానని. ఒకసారి మళ్ళీ మీతో చెప్పించుకుందామని చెప్పేసి. ఓకే గైస్, మీరైతే కమెంట్ చేయండి. నేనని చెప్పిన వాళ్ళకి నిజంగా కమెంట్కి రిప్లై ఇస్తా. మా అక్కని చెప్తే ఇయ్యను. మళ్ళీ గైస్ ఇక్కడ ఒకసారి మళ్ళీ మా మమ్మీ వచ్చింది. మళ్ళీ మా మమ్మీ, మా నాయనమ్మ, ఇంకా మళ్ళీ మా పెద్దమ్మ, మా మమ్మీ. ఇంక ఇక్కడైతే మళ్ళీ మా డాడీ, మా మమ్మీ, మా అమ్మమ్మ, ముగ్గురం. మా తాత మిస్ అయిపోయాడు. ఇంకా ఇది అయితే ఇప్పుడు ఇది 9 years బ్యాక్ ఆల్బమ్ కదా. ఇప్పుడైతే మా అమ్మమ్మ లేదు. సో మేము తనని చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని అయితే మేము అనుకోవట్లేదు. ఓకే గైస్, ఇది చూసారా ట్రెండింగ్ అసలు. అది ఆ మూమెంట్లో ఒక మంచి ఫోటో షూట్ అంటే మాదే అనుకుంటా. మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. ఫస్ట్ డే మీరు గెస్ట్ చేయండి గైస్. మా అక్క చెప్పేసింది, బట్ నా ఫోటో మాత్రం మీరు గెస్ట్ చేయాలి. తనదైతే ఇదే అని చెప్పేసింది కదా. నాదైతే మీరు నా రియల్ హాఫ్ శారీ ఏంటి అనేది, మీరు ఇప్పటివరకు ఆల్బమ్ చూసారు కాబట్టి ఇందులో నా రియల్ హాఫ్ శారీ ఏది అనేది చూసి కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా వీడైతే మా చిన్న తమ్ముడు అనమాట, మా పిన్ని వాళ్ళ కొడుకు. ఇంకా వీడైతే వేరే పిన్ని బాబాయ్ కొడుకు. ఇంకా వీడు ఒకటే. ఇంకా మళ్ళీ తననే వేశారు ఇక్కడ. నేను లేను గైస్. అసలు నాకు ఈ ఫోటోనే లేదు గైస్. నేను ఏం తప్పు చేశాను? రెండోసారి పుట్టడం నేను చేసిన తప్ప? మీరు చెప్పండి. నేను నన్ను వేయకూడదా ఇక్కడ? నాలాంటి ఫోటో, ఇలాంటి ఫోటో నన్ను కూడా ఇక్కడ వేయొచ్చు కదా. వేయొచ్చా లేదా? మీరే చెప్పండి. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా తనకైతే మంచిగా ఫంక్స్ తీశారు, రోజ్ ఫ్లవర్ పెట్టారు, మొత్తం చేశారు. నాకైతే అట్లాంటివి ఏం లేదు. చైన్ కూడా చూసారా ఎంత నీట్గా వేశారో. నన్ను అయితే ఒక పిచ్చి దానిలా రెడీ చేశారు గైస్. ఓకే గైస్, ఇది మ్యాటరు. ఇదైతేనేమో లాస్ట్ పిక్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ ఏమో తనని హైలైట్ చేశారు. నేను అనుకుంటున్నాను నన్ను ఎందుకు వేయలేదా ఇక్కడ అని. సో నేను ఇలా అనుకున్నందుకేనేమో ఇక్కడ వేశారు. ఇక్కడ నన్ను హైలైట్ చేశారనమాట. మళ్ళీ మేమిద్దరం వచ్చేసాము. తను చూసారా నాకంటే ఎంత హైట్ ఉందో. కింద హీల్స్ వేసుకుంది గైస్, అందుకే అంత హైట్ ఉంది. కాదులేండి, నిజంగానే హైట్ ఉంటుంది. ఓకే గైస్, మీకైతే నేను ఈ పర్సన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్తాను అన్నాను కదా. ఇంకా తను ఎవరో కాదనమాట. ఇప్పుడు నేను సైడ్ అయిపోయాను. వాళ్ళిద్దరు పక్క పక్కన నిల్చోవాల్సిన వాళ్ళు అనమాట. అంటే మీకు అర్థమైపోయింది కదా, వీళ్ళిద్దరూ కపుల్స్, మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలకి పేరెంట్స్ అనమాట ఇప్పుడు. సో ఈ ఫంక్షన్లో ఈ ఫోటోతో వాళ్ళ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే అది 1 side లవ్ 2 sides లవ్ మనకైతే తెలియదు, బట్ అది మాత్రం లవ్వే. సో ఆ లవ్ కాస్త పెళ్ళి వరకు వచ్చి ఇప్పుడు ఇలా ఇద్దరు పిల్లలతో ఉన్నారనమాట. ఓకే గైస్, నేను సో ఈ కొంచెం క్లియర్గా చూడండి. అప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఒకలాగా ఉంటాడులేండి. కొంచెం నేనైతే ఇలా లేనులేండి. నేనైతే చాలా అప్డేటెడ్ వర్షన్ మనం 2.0. మా అక్క కూడా అప్డేటెడ్ వర్షన్ 2.0. ఇంక ఇది గైస్ మా ఆల్బమ్ వచ్చేసి. రింగ్స్ పెట్టేది చూపించలేదు కదా మీకు, ఒక్క నిమిషం చూపిస్తాను. మా నాయనమ్మ మా కోసం
మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ని కూడా చూపించలేదు. మమ్మీ వాళ్ళ కొలీగ్స్. వీళ్ళైతే మా డాడీ వాళ్ళ కొలీగ్స్ని చూపించాను కదా, ఇంకా వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ అనమాట. ఇంకా చాలామంది వచ్చారు, మిస్ అయిపోయారు. అంటే గ్రూప్ ఫోటో దిగకుండా అక్కడక్కడ దిగారు అనమాట. సో అందరినీ చూస్తే మీకు టైం వేస్ట్ అయింది, ఇంత ల్యాగింగ్గా ఉంది, మీరు చూడరు అని చెప్పేసి కలిసి ఉన్న ఫోటోనే చూపిస్తున్నాను. ఇంకా తను మా మమ్మీ, ఇంకా వీళ్ళందరూ. గైస్ రింగ్స్ ఫోటో చూపిస్తా అని చెప్పాను కదా, ఇక్కడైతే మా అక్కకు పెడుతుంది, ఇక్కడైతే నాకు పెడుతుంది. రింగ్స్ క్లియర్గా కనిపించట్లేదు. ఆ రింగ్ మీద నాకేమో నా పేరు సుప్రియ కాబట్టి ఎస్ లెటర్ అని, మా అక్క పేరు రమ్య కాబట్టి ఆర్ అని లెటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రింగ్స్ మా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది గైస్ మా ఆల్బమ్. సో ఇది గైస్ మా ఆల్బమ్ వీడియో 7 years బ్యాక్ అనమాట. అప్పట్లో ఈ ఆల్బమ్ కాస్ట్ 10-11,000 ఉందంట. ఇంకా మరి మనకైతే తెలీదు కరెక్ట్ డీటెయిల్స్. ఆల్బమ్ ఎలా ఉందో కమెంట్ చేసి, మా ఇద్దరిలో ఎవరు బాగున్నారో కూడా మీరే కమెంట్ చేసి, అంటే మా ఇద్దరికి డౌట్ అనమాట, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం నువ్వే బాగుంటావు అని. సో మీరు చెప్తే మేము ఒక కన్ఫర్మేషన్కి వస్తాం ఎవరు బాగుంటారు ఏంటనేది. కమెంట్ చేసి వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గాయస్, బాయ్.